Hi dear students, welcome to VMR Logics guys. This is your VMR. మన యాప్లో చూస్తే మన యాప్లో ఇఫ్ యూ అబ్జర్వ్ మన యాప్ ఎక్కడ దొరుకుతుంది? ప్లే స్టోర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్ రైట్ నో ప్లే స్టోర్లో ఉంది. యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ ద ప్లే స్టోర్. మొబైల్లో ప్లే స్టోర్లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ని. ఓకే, తర్వాత ఇక నెక్స్ట్ కంటెంట్ పరంగా చూస్తే ఒక అర్థమెటిక్కే మీకు మినిమం 150 అవర్స్ ఉంటుందండి. మినిమం 150 అవర్స్. ఐఎమ్ నాట్ సేయింగ్ 150 వీడియోస్. కొంతమంది మీకు బయట మా దగ్గర 200 వీడియోలు అంటాడు. 200 వీడియోలు ఒక్కొక్క వీడియో పావు గంట, దాని వీడియో అంటావా? ఇక్కడ కంటెంట్ చూసుకోవాలి. మా దగ్గర 200 వీడియోలు 230 వీడియోలు అంటాం కాదు కావాల్సింది. మై డియర్ ఫ్రెండ్స్, డోంట్ కౌంట్ నెంబర్ ఆఫ్ వీడియోస్, ప్లీజ్ సీ ద సైజ్ ఆఫ్ ద వీడియో. మా దగ్గర ఐఎమ్ టెల్లింగ్ 150 అవర్స్ ట్రైనింగ్ ఫర్ అర్థమెటిక్. 150 అవర్స్ ట్రైనింగ్ ఉంటుంది ఇక్కడ. జీరో అంటే లైక్ ఫ్రమ్ బేసిక్స్ టు హై లెవెల్ ప్రతి క్వశ్చన్ డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ 100 అవర్స్ ట్రైనింగ్. ఇంగ్లీష్ 100 అవర్స్ అండి. అంటే అది కూడా 0 టు హై లెవెల్, అంటే ప్రతి పాయింట్ బేసిక్ నుంచి హై లెవెల్ దాకా ప్రతి క్వశ్చన్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ రీజనింగ్, ఎవ్రీథింగ్ అగైన్ 100 అవర్స్ రీజనింగ్ we are giving. Don't see number of videos. I repeat again, don't see number of videos. నెంబర్ ఆఫ్ వీడియోస్ మీకు ఎక్కువ కావాలంటే పావు గంట పెడితే అప్పుడు నీకు 400 వీడియోలు వస్తాయి ఒక అర్థమెటిక్కే. మేము ఇచ్చే కంటెంట్కి ఒక్కొక్క వీడియో మాది ఒక్కోసారి మినిమం గంట 45 నిమిషాలు అలా ఉంటాయి మా వీడియోస్. నెంబర్ ఆఫ్ వీడియోస్ ఎప్పుడు కూడా చూసుకోకూడదు. పావు గంట పెట్టేసి దాని వీడియో అని కౌంట్ చేస్తారు. మళ్ళీ పైపెచ్చు మా దగ్గర 400 వీడియోలు ఉన్నాయంటే ఏంది 400 వీడియోలు? యు ఆర్ సపోజ్ టు సీ ద కంటెంట్, నెంబర్ ఆఫ్ అవర్స్ ఇన్ని అనగాలి ఎప్పుడైనా సరే. రైట్. సో అండ్ ప్యూర్ మ్యాథ్స్ 100 అవర్స్. వీఆర్ గివింగ్ అ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ with a best methods, easy logics, easy to crack the exam if you learn these tips, right? And ఈ లాజిక్స్ ఈ టిప్స్ ఏ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి? ఐ హోప్ యు నో. ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్ కంబైన్ అయిపోయి ఎస్ఎస్సి, సిజిఎల్, ఆర్ఆర్బీస్, బ్యాంకు అన్నిటికీ ఒకే ఎగ్జామ్. దీస్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ టు క్రాక్ దోస్ ఎగ్జామ్స్. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్స్, వీటన్నిటికీ కూడా నువ్వు ఏ ఎగ్జామ్ రాయాలన్నా, ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ రాయాలన్నా, follow VMR Logics app and now you can crack it. No doubt. It's my assurance I'm giving. If you prepare well, ప్రతి క్వశ్చన్ బాగా ప్రిపేర్ అవ్వు, నో డౌట్ ఇందులోంచి బయటికి పోడు. అంటే యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ కాదండి, ఆ మోడల్లో మేము ఇచ్చే నాలెడ్జ్తో నువ్వు ప్రతి క్వశ్చన్ చేయగలుగుతావు. ఐ వోంట్ సే లైక్ ఇవే క్వశ్చన్ దిగుతాయి, ఎవడు చెప్పలే అలాగా, నేనైతే చెప్పను అలాగా. 100కి 100 మార్క్స్ అంటాడు కొంతమంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇచ్చిన మెథడ్స్ నువ్వు యాజ్ ఇట్ ఈస్గా ప్రాపర్గా ఫాలో అయితే నువ్వు నీ లాజికల్గా డెవలప్ చేస్తావు. అంతేకాని మేము ఇచ్చిన క్వశ్చన్లే దిగుతాయి, మొత్తం నేను చెప్పినవే దిగుతాయి, ఐ వోంట్ సే లైక్ దాట్. ఐ వోంట్ సే. బట్ ఐఎమ్ గివింగ్ ఏ కంటెంట్ ఇన్ సచ్ ఏ వే దట్ ఫ్రమ్ బేసిక్స్ టు హై లెవెల్. నీకు డౌట్ ఉందా? విఎంఆర్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకో. కొన్ని వీడియోస్, డెమో వీడియోస్ ఉంటాయి, అందులో నువ్వు చూసుకో ఎలా ఉంటుంది కంటెంట్ అన్నది. దాట్ ఐ కెన్ అష్యూర్. లైక్ I'll give you a maximum content, అంటే maximum చాలా హార్డ్ క్వశ్చన్ ఈజీగా ఎలా చేయాలి అనేది మాత్రం చూపిస్తాం. రైట్. థ్యాంక్ యూ గైస్. ఇట్స్ యువర్ Hi dear students, welcome to VMR Logics, and guys, this is your VMR. So last class మనం ప్రాఫిట్ అండ్ లాస్ చూసినామండి. కంటిన్యూషన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ కంటిన్యూషన్. ఓకే, అయితే ఒకసారి గుర్తు చేస్తున్నాను, మనం ఏం డిస్కస్ చేస్తాం లాస్ట్ క్లాస్, ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తాం, నెక్స్ట్ ఏంటి. ఓకే, ఫస్ట్ ప్రతి క్లాస్లో వాట్ మనం లాస్ట్ క్లాస్లో ఏం చూసాం అని ఒకసారి డిస్కస్ చేద్దాం. సో పాయింట్ కాన్సెప్ట్ గుర్తొస్తాయి. సో కమింగ్ టు ప్రాఫిట్ లాస్ గ్రాఫిక్, అబ్జర్వ్. సో కాన్సెప్ట్ 1 గ్రాఫిక్, కమ్ ఆన్. వాట్ ఈస్ కాన్సెప్ట్ 1? కాన్సెప్ట్ 1, ప్రాఫిట్ పర్సన్ ఫార్ములా, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. లాభ శాతం ఫార్ములా, లాభము బై కొన్నవల్ల ఇంటూ 100. నష్ట శాతం ఫార్ములా, లాస్ బై సిపి ఇంటూ 100. నష్టము బై కొన్నవల్ల ఇంటూ 100. whether profit or loss both are calculated on cost price. లాభము లేదా నష్టం అనేది ఎల్లప్పుడూ కూడా కొన్న వెలపై చేయవలను. బట్
than mark price. Because of that reason, discount percent formula, discount by MRP into 100. కానీ రాయితీ అనేది ముద్ర వెలపై ఇస్తాం కాబట్టి రాయితీ శాతాన్ని రాయితీ బై ముద్ర వెల ఇంటూ 100 అని చేయాలి. వాడు సిపి ఇచ్చి ఎస్పి అడిగితే ఫార్వర్డ్ క్యాలిక్యులేషన్, వాడు ఎస్పి ఇచ్చి సిపి అడిగితే బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్, కొన్న వేల ఇచ్చి అమ్మిన వేల అడిగితే ఫార్వర్డ్ క్యాలిక్యులేషన్, అమ్మిన వేల ఇచ్చి కొన్న వేల అడిగితే బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్. మైండ్లో సిపి ఎప్పుడు కూడా 100%. ఒకవేళ పర్సంటేజ్ కనుక చాలా హార్డ్ ఫ్రాక్షన్స్ ఉంటే భిన్నాలు తీసుకుని సాల్వ్ చేయి బెటర్. ఇది కాన్సెప్ట్ 1. నెక్స్ట్ ఆఫ్ యూ కాన్సెప్ట్ 2. కమింగ్ టు కాన్సెప్ట్ 2 ఆఫ్ యూ గూడ్స్ వర్త్ అని క్వశ్చన్స్ ఉన్నాయండి. సో ఇందులో వాడు ఎంత వాల్యూ ఇచ్చాడు నీకు అవసరం. వాడి ఫోకస్ ఏంటి, ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్ అంటాడు. 1/8 గూడ్స్ ఏమో 15% ప్రాఫిట్కి, మిగతాది 20% లాస్ ఇస్తే ఆన్ హోల్ నాకు ప్రాఫిట్ ఆర్ లాస్ అని అడుగుతాను. ఇలాంటి క్వశ్చన్ వస్తే ఏం చేయాలంటే ఓవరాల్గా 8 పార్ట్స్, ఒక పార్ట్ ఎంత, రిమైనింగ్ 7 పార్ట్స్ ఎంత, హోల్ ఎంత అని చూసుకోవాలి. వాడిచ్చి వాళ్ళు ఏం చేస్తా అంటే వరస్ట్ వరకు వాడిచ్చి వాళ్ళు కొట్టి పడేయాలి. ఇది కాన్సెప్ట్ 2. అదే ఒక 2 వేరియబుల్స్ ఉన్నాయి, 3 వేరియబుల్స్ ఉంటే ఎల్సిఎం తీసుకుని అనుకోవాలి. డినామినేటర్స్ అన్ని ఈక్వల్ ఉండాలి, లేకపోతే ఈక్వల్ చేయి. కాన్సెప్ట్ 3 బిజినెస్ ప్లాన్. బిజినెస్ ప్లాన్ క్యాలిక్యులేట్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్ ఆన్ సెల్లింగ్ ప్రైస్. అది కరెక్ట్ అంటే రాంగ్, మరి నువ్వు కరెక్ట్ చేయాలి. నెక్స్ట్ కామన్ మ్యాన్. వాడేం చేస్తాడంటే ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ అండ్ కాస్ట్ ప్రైస్. అది కరెక్టే. ఒకవేళ ఇన్ కేస్ అగర్ ఎస్టిమేట్ చేయమంటే ఏం చేస్తావు, ఫ్రాక్షన్ వాల్యూస్ యూజ్ చేసుకుని సాల్వ్ చేయాలి. ఫ్రాక్షన్ వాల్యూస్ యూజ్ చేసుకోవాలి. కాన్సెప్ట్ 4. ద ప్రైస్ రేషియో అండ్ ఆర్టికల్స్ రేషియో అనేవి ఎల్లప్పుడూ కూడా విలోమానుపాతంలో ఉంటాయి. The price ratio, article ratio, vastu nishpatti, dhara nishpatti is always inversely proportional to each other when the amount is constant. ఒకవేళ అమౌంట్ కాన్స్టాంట్ లేకపోతే కాసేపు సేమ్ అనుకోవడమే, రైట్? కాన్సెప్ట్ 4 అయిపోయిందండి. కాన్సెప్ట్ 5. అక్కడ X%, ఇక్కడ X%. ఓవరాల్లీ X%. అక్కడ X%, ఇక్కడ X%. ఓవరాల్లీ X%. అయితే ఓవరాల్ పర్సెంట్ ఎప్పుడు చెప్పచ్చు అంటే ఈ రెండు సేమ్ ఉంటే చెప్పచ్చు. ఒకవేళ ఈ రెండు సేమ్ లేకపోతే నువ్వు సేమ్ చేస్తావు. అయితే ఏది కట్ చేస్తావు, ఇది కట్ చేస్తావు, ఇది కట్ చేస్తావా, ఏది కంఫర్ట్ లేదో దాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక స్పెషల్ కేసు ఉంది. ఈ క్వశ్చన్ లో ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాను అంటే దట్ ఈస్ ఎ స్పెషల్ కేస్. ఈజ్ ఈక్వల్ టు 0 కనబడిందంటే స్పెషల్ కేస్. ఇక్కడ ప్రాఫిట్ ఇక్కడ లాస్ ఈక్వల్ చేయడం, రైట్? కాన్సెప్ట్ 4 is over and after now moving to concept, this is concept 5 over. Now moving to concept number 6. Concept number 6 all of you. Okay, ఈ కాన్సెప్ట్ 6 లో మనం ఒక 4 కేసెస్ చూస్తామండి. ఈ కాన్సెప్ట్ 6 లో కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4. ఈ కాన్సెప్ట్ 6 సంబంధించి మిస్లీనియస్ అంటే మొత్తం 5 కేసులు అనుకోవచ్చు. ఓకే, ఆల్రైట్, లెట్ us start all of you. Concept number 6. First question, observe. The cost price of 2 articles are equal. A person sold the article 1 at 10% profit, other at 10% loss. Find his overall profit or loss percent. Question. Cost price of 2, ఒక వ్యక్తి 2 వస్తువులు సమాన వెలలకు కొనెను. మొదటి దాన్ని అమ్మగా 10% లాభం, రెండవ దాన్ని అమ్మగా 10% నష్టం వచ్చింది. ఆయన మొత్తం మీద అతనికి వచ్చిన లాభం లేదా నష్ట శాతం ఎంత? జాగ్రత్త క్వశ్చన్. అబ్జర్వ్. I bought 2 articles. What do you, 2 articles in the cows అనుకుంటాను. Maybe it's a cows. Maybe I just assume I bought 2 cows. Okay. ఇగో ఈ ఎడ్యుకేషన్ ఇదంతా వేస్ట్ అనుకునండి. నేను ఒక 2 ఆవులు కొనుక్కున్నాను. I bought 2 cows. Cow 1, cow 2. Each I bought 2 cows. 2 articles are equal. ఈ రెండు ఈక్వల్ అండి. ఇది అంత కొన్నాను, ఇది కూడా అంతకే కొన్నాను. I bought 2 cows for the same price. 2 cows కొన్నాను, సేమ్ ప్రైస్ కొన్నాను. And I
సోల్డ్ బోత్ ద కౌస్, రెండు అమ్మేస్తాను. మొదటి దాన్ని అమ్మడం వల్ల ఐ గాట్ 10% ప్రాఫిట్, రెండో దాన్ని అమ్మడం వల్ల ఐ గాట్ 10% లాస్. మొదటి దాన్ని అమ్మడం వల్ల 10% లాభం వచ్చింది, రెండో దాన్ని అమ్మడం వల్ల 10% నష్టం వచ్చింది. అయినా మొత్తం మీద నాకు వచ్చిన లాభము లేదా నష్ట శాతము ఎంత, ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్ ఎంత, ఇది క్వశ్చన్. రైట్, అబ్జర్వ్. I bought 2 cows roughly for the same price. I bought 2 cows roughly for the same price. I sold both the articles. On one 10% profit, on other 10% loss. Find overall profit or loss percent. సగం మంది ఏమంటారంటే సార్ 1% లాస్ ఏం లేదు చదువు క్వశ్చన్ చెప్తారు. 1% లాస్ అన్నావు, 1 ఏంటి చదువు జాగ్రత్త క్వశ్చన్ లేదు. 1 లాస్ అన్నావు, 1 లాస్ ఏందా జాగ్రత్త చచ్చే ఇగో అనుకో, నీ ఇష్టం అనుకో, కాస్ట్ ఏదో అనుకో నీ ఇష్టం. పర్సంటేజ్ ఈజీగా ఉంది 100 అనుకుంటా, పర్సంటేజ్ టఫ్ ఉంటే మనం మార్చుకో, ఈజీగా ఉంది 100 అనుకో. లెట్స్ అస్యూమ్ ఆల్ ఆఫ్ యూ, ఐ జస్ట్ అస్యూమ్ 100 రూపీస్ ఆల్ ఆఫ్ యూ. దీని కాస్ట్ ఎంత అంటే 100 రూపీస్, దీని కాస్ట్ కూడా 100 రూపీస్ అండి. ఓకే, రెండు కౌస్ ఉన్నాయి, రెండు 100 రూపీస్ అండి. అవి మొదటి దాన్ని గైస్ అబ్జర్వ్, ఇగో దిస్ ఆర్ 2 కౌస్, ఇవి రెండు ఆవులు. నేను ఇది 100కే కొన్నా, ఇది 100కే కొన్నా. ఐ బాట్, నేను కొన్నాను 2 ఆవులు, ఒక్కొక్కటి సమాన వెలకు కాసేపు 100కో. ఇది 100కే కొన్నా, ఇది 100కే కొన్నా, అమ్ముతున్నా. నీకు ఇస్తే 10% ప్రాఫిట్ బాబు, ఇవ్వాలి. నీకు ఇస్తే నాకు 10% ప్రాఫిట్ ఇచ్చింది, నీకు ఇస్తే 10% లాస్. వ్యాపారంలో ఆ బాబుకి ఇస్తే 10% లాభం, తనకిస్తే 10% నష్టం. ఇదేమో 10% లాభానికి అమ్ముకున్నా, దీన్ని 10% నష్టానికి అమ్మాను. ఓవరాల్గా మొత్తం మీద నాకు లాభమా నష్టమా ఏంది పరిస్థితి? సార్ వాట్ ఈస్ 10%? 10 రూపీ. డోంట్ యాడ్, డోంట్ సే 110 అని, ఓన్లీ ప్రాఫిట్ ఎంత అంటే 10 రూపీ చాలు. ఓకే, ఇది ప్రాఫిట్ అండి, ఇది ప్రాఫిట్ ప్లస్ ఇక్కడ 10% లాస్. వాట్ ఈస్ 10%? 10. ఇది లాస్. మొత్తం మీద 10 లాభం వచ్చింది, 10 నష్టం వచ్చింది. సో మొత్తం మీద అగేమైంది, ఏం మిగల. సో ఆన్సర్ నో ప్రాఫిట్ నో లాస్, నో ప్రాఫిట్ నో లాస్. ఇదంతా చేస్తే టైం వేస్ట్. ఇగో ఇప్పుడు ఇదంతా డిస్కస్ చేస్తాను, టైం వేస్ట్. ఇంకెలా చూడు, వెళ్ళుగా ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి. కాస్ట్ ప్రైసెస్ ఆర్ ఈక్వల్ అండ్ పర్సెంటేజెస్ ఆర్ ఈక్వల్. CPR equal, cost price of 2 articles are equal and percentages are equal. కొన్న వెలలు సమానం, శాతాలు సమానం అయితే డైరెక్ట్ ఆన్సర్ నో ప్రాఫిట్ నో లాస్. దిస్ ఇస్ యువర్ కేస్ 1. క్లియర్? కొన్న వెలలు సమానం, శాతాలు సమానం అయితే ఆన్సర్ ఏంటి? లాభము లేదు నష్టము లేదు. అయిపోయింది. ఇక్కడ చూస్తే సేమ్ వేల కొన్నాడు, లాభం ఎంత వచ్చింది, నష్టం ఎంత వచ్చింది, మొత్తం వ్యాపారం లాగే వచ్చిందంటే ఏం లేదు, నో ప్రాఫిట్ నో లాస్. క్వశ్చన్ నెంబర్ 42 I love you. Question number 42. Look, a person sold 2 articles 485 rupees each, selling price same. On one he gained 10%, on other losses 10%. Then find his overall gain or loss percent. ఒక వ్యక్తి 2 వస్తువులను సమాన వెలలకు అమ్మేడు. మొదటి దాని మీద 10% లాభం కాగా రెండో దాని మీద 10% నష్టం వచ్చింది. అయినా మొత్తం మీద అతనికి వచ్చిన లాభం లేదా నష్ట శాతం ఎంత? Guys, I sold 2 articles of it, each one 1485. I sold 2 articles, each one 1485 అండి. వాడిని కొన్నాను సార్, ఇంకేముంది సార్, సేమ్ అన్నాడు. ఫస్ట్ దానికి 10% లాభం, సెకండ్ 10% నష్టం. ఓవరాల్ ప్రాఫిట్ నో ప్రాఫిట్ నో లాస్ అంటే రాంగ్. నో ప్రాఫిట్ నో లాస్ అంటే రాంగ్ ఆన్సర్. లాభం లేదు నష్టం లేదు, రాంగ్ ఆన్సర్. అసలు ప్రీవియస్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్ తేడా చూద్దాం. చూడండి. A person sold 2 articles. Article 1, Article 2. I sold 2 articles for the same price. మొదటిదాన్ని అమ్మడం వల్ల నాకు 10% ప్రాఫిట్ రాగా రెండోదాన్ని అమ్మడం వల్ల 10% లాస్ వచ్చింది.
అయితే ఓవరాల్గా నాకు వచ్చింది ప్రాఫిటా లాసా ఎంత పర్సెంట్? ఆర్ యూ థింకింగ్ బోత్ ద క్వశ్చన్ ద సేమ్? ప్రీవియస్ క్వశ్చన్ దిస్ క్వశ్చన్? నో 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 నో. ప్రీవియస్ క్వశ్చన్ చూడండి. ప్రీవియస్ క్వశ్చన్ కాస్ట్ ప్రైస్ ఆర్ ఈక్వల్, కాస్ట్ ప్రైస్ ఆర్ ఈక్వల్, పర్సెంటేజ్ ఆర్ ఈక్వల్, కాస్ట్ ప్రైస్ ఆర్ ఈక్వల్, పర్సెంటేజ్ ఆర్ ఈక్వల్, అప్పుడు నో ప్రాఫిట్ నో లాస్. ఇప్పుడు చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఆర్ ఈక్వల్, ఇందాకటిది కాస్ట్ ప్రైస్ ఈక్వల్, ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఆర్ ఈక్వల్. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? చూడండి ఇంకేం చెప్తాను. ఇక్కడ క్లియర్గా సెల్లింగ్ ప్రైస్ ఆర్ ఈక్వల్ అండ్ పర్సెంటేజ్ ఆర్ ఈక్వల్. ఇలా వస్తే ఏం చేయాలి? వెంటనే కొంతమంది సార్ అనుకుని చేయి సార్, సెల్లింగ్ ప్రైస్ అన్నాకో సార్, సెల్లింగ్ ప్రైస్ అన్నాకో సార్. ఓకే, ఇఫ్ యూ వాంట్ ఐ విల్ గో అహెడ్. So, if I assume selling price 100, selling price 100, you need to find cost price. 10, cost of any item always 100%, cost of any item always 100%, 10% profit, 110% is 100, cost 100% is equal to what? Next, cost of any item is 100%, 10% loss, 90% is equal to 100, cost price anta ante 100% is equal to what? Cross multiply 100 into 100 by 110, cross multiply 100 into 100 by 90. This is around 90.90. This is 111.11. So overall CP anta ante 111 plus 90 andi, plus ante 202.01. Overall SP anta ante 200, loss anta ante 2.01. Last person formula loss by CP into 100. So this is a calculate just 0.998, which is nothing but 1% loss. మరి ఇంత చేస్తా అంటే వరస్ట్ మెథడ్ అండి. ఇంత చేస్తా అంటే వరస్ట్ మెథడ్. అసలు నీకు ప్రాబ్లం రాసినప్పుడు అర్థమైపోయి ఒక వరస్ట్ మెథడ్ అని. ఇప్పుడు ఇంకెలా చేయాలి? అబ్జర్వ్. క్లియర్ ఎలా? ప్రీవియస్ కేస్ రాఫీ అబ్జర్వ్. ప్రీవియస్ కేస్ కాస్ట్ ప్రైస్ ఆర్ ఈక్వల్, percentage are equal, answer no profit no loss. Previous case cost price are equal, percentage are equal, answer no profit no loss. Now this case selling prices are equal, selling prices are equal, అమ్మిన వెలలు సమానం, అమ్మిన వెలలు సమానం, శాతాలు సమానం, అమ్మిన వెలలు సమానం, శాతాలు సమానం. Selling price are equal and percentage are equal, then always you get loss. ఎల్లప్పుడూ కూడా నష్టమే వస్తుంది. నష్ట శాతం ఫార్ములా A²/100. ఏ అంటే వాడిచ్చే శాతం, 10²/100, 1% లాస్. కమాన్, ఇది కేసు చూడండి. ఇన్న కేసు చూడండి. కొన్న వెలలు సమానం, శాతాలు సమానం అంటే ఎల్లప్పుడూ లాభం లేదు, నష్టం లేదు. ఇక్కడ అమ్మి వెలలు సమానం, శాతాలు సమానం, ఎల్లప్పుడూ నష్టం, నష్ట శాతం ఫార్ములా A²/100. కాస్ట్ ప్రైస్ ఆర్ ఈక్వల్ అండ్ పర్సెంటేజ్ ఆర్ ఈక్వల్, ఆన్సర్ నో ప్రాఫిట్ నో లాస్. సెల్లింగ్ ప్రైస్ ఆర్ ఈక్వల్ అండ్ పర్సెంటేజ్ ఆర్ ఈక్వల్, ఆల్వేస్ లాస్. అండ్ లాస్ట్ పర్సెంట్ ఫార్ములా A²/100. నెక్స్ట్ 43 all of you. 43. Look at it. A person bought 2 horses for 2,500 rupees each. Horse 1, horse 2. A person bought 2 horses, 2,500 rupees each. He sold the first one at 20% profit, second one at 30% loss. Then find his overall profit or loss percent. ఒక వ్యక్తి 2 గుర్రాలు ఒక్కొక్కటి 2,500 రూపాయలు చొప్పున కొనేను. మొదటి దాన్ని అమ్మగా దాని మీద 20% లాభం, రెండో దాన్ని అమ్మగా 30% నష్టం వచ్చింది. మొత్తం మీద లాభమా నష్టమా శాతం ఎంత? చూడు. Again all of it. So this time ఈ 2 హార్స్లు అండి. These are 2 horses. ఈ 2 హార్స్లు అండి. Each one 2,500. ఇది 2,500, ఇది 2,500. I bought 2 horses, each one. ప్రతి ఇది 2,500, 2,500. దీన్ని అమ్మేశాను. అమ్మేస్తే నాకు 20% ప్రాఫిట్ వచ్చింది. బొబ్బరి నీకు ఇస్తే 20% ప్రాఫిట్, నీకు ఇస్తే మా 30% లాస్. అడిగండి అదే సార్, ఆడికి ఇస్తే 20% లాస్, ఆమెకి ఇస్తే 30 అంటే బాయ్స్ అడుగుతారు, బేరం ఆడతావు నువ్వు. అది గర్ల్స్ బేరం ఆడతారు, నువ్వు అడగలవా? ఇప్పుడు జనరల్గా ఆలోచించవా? బాయ్స్లో అనుకో ఎంత ఆడుతావు, ఆడ 100 చెప్తాడు, 90 ఎంత అని అడుగుతావు. అదే గర్ల్స్లో అనుకో ఎంత ఆడుతావు,
100 అంటాడు, 30కి ఇస్తావా అంటారు, నువ్వు అడగలవా? లే, సో పర్లేదు మీ ఇష్టం. సో గాయస్, ఇక్కడ బాయ్కి ఇస్తేనేమో 20% ప్రాఫిట్ వచ్చింది, గర్ల్కి ఇస్తే 30% లాస్ వచ్చింది. ఓవరాల్గా ఇప్పుడు నాకు ప్రాఫిటా లాసా ఏంది పరిస్థితి క్వశ్చన్, రైట్? కమాన్ ఆన్సర్. కొంతమంది సార్ ఇది 2500, ఇది 2500 సార్. అబ్జర్వ్ సార్, ఎలాగో ప్రైస్ ఈక్వల్ ఉంది, ఇక్కడ 20% ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ 30% లాస్ వచ్చింది. నేను ఇది 2500 కొన్నాను, ఇదిగో 2500 కొన్నాను. ఆ బాబుకి ఇస్తే 20% ప్రాఫిట్, ఏమికి ఇస్తే 30% లాసు. ఓవరాల్గా నాకేమొచ్చింది? వ్యాపారంలో నాకేమి లాభమా నష్టమా అంటే నష్టం. ఎంత? 10%. 10% అంటే తప్పు. ఎందు 10 అన్నావు గబక్కడ. 10 అంటే రాంగ్ ఆన్సర్. 10 రాంగ్ ఆన్సర్. 10 రాంగ్ ఆన్సర్. చూడు ఏం చేద్దాం. అర్థం కొంత సార్ ఏమో సార్ సాల్వ్ చేయి సార్. ఇగో 2500 కొన్నావు, 20% ప్రాఫిట్, 252 సార్ అంటే 500 రూపీ ప్రాఫిట్ వచ్చింది. ఇది ప్రాఫిట్. 2500 ఎస్పీ ప్రాఫిట్ 500, ఎస్పీ ఎంత అంటే 3000. ఇది ఎస్పీ, ఇది ప్రాఫిట్. 30% లాస్ ఉన్నాడు అంటే 750 లాస్ వచ్చింది. 250 కొన్నావు, 1750 అమ్మేశాను. ఓవరాల్గా సిపి ఎంత అంటే 5000. ఓవరాల్గా ఎస్పీ ఎంత అంటే 4750. 5000 రూపాయలు పెడితే 4750 వచ్చింది. లాభం నష్టం అంటే నష్టం. ఎంత? 250 లాస్. లాస్ పర్సన్ ఫార్ములా లాస్ బై సిపి ఇంటూ 100. కట్ చేస్తే 5 టేబుల్ 5 టైమ్స్ అయిపోయింది. 5% లాస్. 5% లాస్. కొంతమంది ఇలా చేస్తారండి, ఇదే వరస్ట్ మెథడ్. ఎందుకో తెలుసా? అసలు చూడండి, నేను ఇప్పుడు 10 సార్లు చెప్పాను మీకు. వాడి ఫోకస్ ఏంటి? లాభం లేదా నష్ట శాతం ఎంత, ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్ అడిగాడు. ఇప్పుడు 10 సార్లు చెప్పాడు మీకు. ఆడు ఫోకస్ పర్సన్ మీద అంటే అడిచి వెళ్ళి కొట్టి పడేయాలి. మళ్ళీ అడిచి వెళ్ళి చేసావు. లక్కీగా 2500 చేసావా? ఇగో ఈసారి బాధ్యత లేవు. హార్స్ కాస్ట్ ఎంత అంటే 24878 రూపాయలు. చెయ్యి ఇది తీసుకుని చెప్తే నీకు ఎవడైనా అడిచినా తీసుకుని గాయస్. ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆని ఫోకస్ కనుక పర్సంటేజ్ ఉంటే నీకు ఫస్ట్ నీకు రావాల్సిన తాడు అడిచి కొట్టి పడేయాలి. అడిచి కొట్టి పడేయాలి. ఆడిచ్చింది తీసుకుని చెప్తాను. వరస్ట్ మెథడ్ వచ్చింది 5%. కరెక్టే, వరస్ట్ మెథడ్. లక్కీగా వాల్యూ 2500 ఈజీగా వస్తే అయిపోయింది. కష్టం ఉంటే కలిగాం. ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్, రైట్? వాడి ఫోకస్ పర్సెంట్ ఉంది కాబట్టి నీ మైండ్ రాసింది అడిచి వాళ్ళని కొట్టి పడే. అడిచి వాళ్ళని కొట్టి పడే. వాడి ఫోకస్ పర్సెంట్ అడిచి వాళ్ళని కొట్టి పడే. కొడే అనుకో కంఫర్ట్ వ్యాల్యూ అనుకో. పర్సెంటేజ్ ఈజీగా ఉన్నాయి, 100 అనుకుంటారు. ఇది 100 రూపీ, ఇది కూడా 100 రూపీ. ఫస్ట్ దాన్ని 20% ప్రాఫిట్ అన్నాడు. ప్రాఫిట్ ఎంత? ఎస్పీ వద్దు. ప్రాఫిట్ ఎంత? 20 రూపీ ప్రాఫిట్. సెకండ్ 30% లాస్. లాస్ ఎంత? 30. ఇక్కడ 20 ప్రాఫిట్, అక్కడ 30 లాస్. లాస్ అంటే మైనస్. ఓవరాల్ గా లాస్ వచ్చింది 10 రూపీ. అవుట్ ఆఫ్ 200 రూపీ ఇన్వెస్ట్మెంట్ 10 రూపీ లాస్. మైనస్ అంటే లాస్ అండి. లాస్ పర్సెంట్ కావాలి. లాస్ బై సిపి ఇంటూ 100 కట్ చేస్తే 5% లాస్. క్లియర్? ఎసానో యాక్చువల్లీ కొట్టి పడేయాలి. కొట్టేసారి పడే. అయితే కొంతమంది ఇలా చేస్తారు. ఇదే ఒక వేస్ట్ మెథడ్. ఇందాక నువ్వు చేసింది వరస్ట్ మెథడ్, ఇది ఒక వేస్ట్ మెథడ్. ఇందాక నువ్వు చేసింది వరస్ట్ మెథడ్, ఇది ఒక వేస్ట్ మెథడ్. ఇలా నువ్వు చేస్తే ఇది వేస్ట్ మెథడ్. Now it's the time for VMR Logics. My dear friends, now it's the time for VMR Logics. Look now. Case 1, Case 2 ఒకసారి గుర్తు చేసుకోండి. Let's recollect Case 1, Case 2. Case 1. Cost price are equal, percentage are equal, answer no profit no loss. కొన్న వాళ్ళు సమానం, శాతాలు సమానం, లాభం లేదు నష్టం లేదు. Case 2. Selling price are equal, percentage are equal, always loss. Loss percent is equal to a square by 100. అమ్మిన వాళ్ళు సమానం, శాతాలు సమానం, ఎల్లప్పుడూ నష్టం. నష్ట శాతం ఫార్ములా a square by 100. Case 3. Cost prices are equal,
పర్సంటేజెస్ ఆర్ డిఫరెంట్. కొన్న వెలలు సమానం, శాతాలు వేరు వేరు. కొన్న వెలలు సమానం, శాతాలు వేరు వేరు. ఇలా ఉన్నప్పుడు యావరేజ్ ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్ అంటే ఆన్సర్ సింపుల్ యావరేజ్. ఆన్సర్ ఏంటంటే యావరేజ్ తీసుకో, అయిపోయింది. యావరేజ్ తీసుకో. కమాన్ యావరేజ్ చెప్పండి. ఇక్కడ ప్రాఫిట్ అన్నాడు +20, లాస్ అన్నాడు -30. 2 వాల్యూస్ ఉన్నాయి. యావరేజ్ అంటే బై 2. ప్రాఫిట్ అంటే ప్లస్ రాయి, లాస్ అంటే మైనస్ రాయి. -10/2 -5 మైనస్ ఇండికేటింగ్ లాస్. ఇగో సేమ్ ఆన్సర్. అయిపోయింది, సేమ్ ఆన్సర్. సో పాయింట్స్ కమాన్ పాయింట్ చెప్పండి. ఇప్పుడు 3 పాయింట్స్ చూస్తాం. కాస్ట్ ప్రైస్ ఆర్ ఈక్వల్, పర్సెంటేజ్ కూడా ఈక్వల్ ఉంటే ఆన్సర్ అంటే నో ప్రాఫిట్ నో లాస్. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్, పర్సెంటేజ్ ఈక్వల్ అంటే ఆన్సర్ ఏంటంటే ఆల్వేస్ లాస్. లాస్ పర్సెంటేజ్ స్క్వేర్ బై 100. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఈక్వల్ కానీ పర్సెంటేజ్ డిఫరెంట్. యావరేజ్ చేయాలి. ఈలోగా నీ మైండ్లోకి 4th కేసు ఏంటో నీ మైండ్లోకి వచ్చిండాలి పాటికల్లా. కొన్న వెలలు సమానం, శాతాలు సమానం, లాభం లేదు నష్టం లేదు. అమ్మిన వెలలు సమానం, శాతాలు సమానం, ఎల్లప్పుడూ నష్టం. నష్ట శాతం ఫార్ములా A²/100. కొన్న వెలలు సమానం, శాతాలు వేరు వేరు, 20, 30 వేరు వేరు. అప్పుడు సగటు చేయాలి. సగటు అంటే ఇగో యావరేజ్. 2 వేరియబుల్స్ ఉంటే బై 2 చేస్తావు, 3 వేరియబుల్ ఉంటే బై 3 చేస్తావు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి కావాలి నీ మైండ్లో? ఇక్కడ కొన్న వెలలు సమానం, ఈసారి అమ్మిన వెలలు సమానం, శాతాలు వేరు వేరు అనేది నీ మైండ్లో కావాలి. చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 44. A man bought 3 items, each one 18,700. On selling these items, on the first he got 20% profit, on the second 40% loss. What profit or loss person on the third he must sold in order to obtain overall 15% profit. ఒక వ్యక్తి మూడు వస్తువులను ఒక్కొక్కటి 18,800 రూపాయలు చొప్పున కొనను. మొదటి దాని మీద 20% లాభం, రెండో దాని మీద 40% నష్టం, మూడో దాని మీద ఎంత శాతం లాభం లేదా నష్టంతో అమ్మిన మొత్తం మీద 15% లాభం వచ్చును. ఫస్ట్ జాగ్రత్త అబ్జర్వ్. వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ అబ్జర్వ్ చేయి. కమాన్ లిఖిద్దాం. A man bought 3 items, each one 18,700. A man bought 3 items, each one ఒక్కొక్కటి 3 వస్తువులు కొన్నాడు, ఒక్కొక్కటి 18,800 రూపాయలకి కొన్నాడు. వాడు మొదటి దాన్ని అమ్మటం వల్ల వాడికి 20% లాభం వచ్చింది, లాభం అంటే ప్రాఫిట్. రెండో దాని వల్ల 40% నష్టం వచ్చింది, నష్టం అంటే లాసు. మరి మూడో దాని ఎంత పర్సెంట్ ప్రాఫిట్ ఆర్ లాస్ తీసుకోవాలి? ఓవరాల్ గా వ్యాపారంలో వాడికి 15% ప్రాఫిట్ కావాలి. అబ్జర్వ్ గాయ్స్, దిస్ ఇస్ యువర్ కేస్ 3 ఓన్లీ. చూడండి, ఇది మళ్ళా కేస్ 3 ఏనండి. ఇఫ్ యు అబ్జర్వ్, కొన్న వెలలు సమానం, శాతాలు వేరు వేరు. ఇందా చెప్పాను ప్రీవియస్ క్వశ్చన్ సేమ్ థింగ్. లుక్, ప్రీవియస్ క్వశ్చన్ CPs ఆర్ ఈక్వల్, పర్సెంటేజ్ డిఫరెంట్. ఏం చేయాలి? యావరేజ్. 2 ఉంటే బై 2 చేయి. ఇక్కడ CPs ఆర్ ఈక్వల్, పర్సెంటేజ్ డిఫరెంట్. ఏం చేయాలి? యావరేజ్. స్టార్ట్. యావరేజ్ చేయి. కమాన్ గైస్, యావరేజ్. ప్రాఫిట్ అంటే ప్లస్ అండి, లాస్ అంటే మైనస్. మరి థర్డ్ ప్రాఫిట్ లాస్ తెలియదు, ఎక్స్ రాశాను. బై 3 ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ అన్నాడు +15. ఈ ఎక్స్ వాల్యూ ప్లస్ వస్తే ఏమంటారంటే ప్రాఫిట్ అంటాడు, ఈ ఎక్స్ వాల్యూ మైనస్ వస్తేనేమో లాస్ అంటాడు. ఎక్స్ వాల్యూ బట్టి నేను చెప్తాను ప్రాఫిట్ లాసా. ఓకే, సో 3 పంపించే. -20 + x is equal to 3/15 of 45. Move x value 45 + 20 65. That's it. x వచ్చిందండి. అంటే ఓవరాల్ గా థర్డ్ దాని మీద ఐ నీడ్ టు గెట్ అ ప్రాఫిట్ ఆఫ్ 65%. ఇక్కడ 20% ప్రాఫిట్, ఇక్కడ 40% లాస్. దీని మీద నాకు ఒక 65% కనుక ప్రాఫిట్ వచ్చింటే అప్పుడు ఓవరాల్ గా 15% ప్రాఫిట్ వస్తుంది. చూసారా ఎంత ఈజీ కదా? అది కేసు యూజ్ చేస్తాం అంతే, ఏం లేదు. కొన్న వెలలు సమానం, శాతాలు వేరు వేరు అన్నప్పుడు నీకు రావాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే యావరేజ్. +20 - 40 + x/3. ఇది -20, ఇది వస్తే 45. ఈ x కావాలి, పంపించే 65. అయిపోయింది. దట్స్ ఆల్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. Praveen sells 2 cycles each at the same price of 500 rupees. He gains 25% in the first and lost 20% in the second.
వాట్ ఈస్ ద కంబైన్డ్ లాస్ పర్సంటేజ్? పర్సంటేజ్. ప్రవీణ్ 2 సైకిల్ ఒక్కొక్కటి 5 రూపాయలు చొప్పున ఆమె మొదటి దాని మీద 20% లాభం, రెండో ఆమె 30% నష్టం వచ్చింది. ఇది మిస్టేక్ పడింది. మొదటి దాని మీద 25 అండి, మొదటి దాని మీద 25% లాభము, రెండో దాని మీద 20% నష్టం వచ్చిన అతనికి ఓవరాల్ గా వచ్చిన లాభం లేదా నష్ట శాతం చెప్పండి. ఇది క్వశ్చన్, రైట్? సైకిల్ 1, సైకిల్ 2 కాస్ట్ ప్రైస్ అయితే తెలియదు. మొదటి దాని అమ్మితే ఏమైందంటే 25% ప్రాఫిట్ వచ్చింది, రెండో దాని అమ్మితే 20% లాస్ వచ్చింది. అండ్ ఐ సోల్డ్ ఈచ్ వన్ 500 రూపీస్. I sold each one 500 rupees. అయితే ఓవరాల్ గా నాకు వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్ ఎంత, లాభము లేదా నష్ట శాతము ఎంత? నా దగ్గర 2 సైకిల్స్ ఉన్నాయండి, ఒక్కొక్కటి 5 రూపాయలు చొప్పున అమ్మేశాను. మొదటి దాన్ని అమ్మితే నాకు 25% లాభం, రెండో దాన్ని అమ్మితే 20% నష్టం వచ్చింది. వ్యాపారంలో నాకు మొత్తం మీద లాభమా నష్టమా శాతం ఎంత? క్లియర్? సిపి కొంతమంది సార్ సిపి ఫైండ్ అవుట్ చేద్దాం సార్ అంటాడు. చెయ్యి ఆ వాల్యూ తీసుకున్న ఫస్ట్ పాయింట్ ఐడియాస్ వేరియస్ ఐడియాస్. సార్ అడిగింది ఎలాగో ఫోకస్ అయితే పర్సన్ మీద ఉంది సార్, వాడి ఫోకస్ పర్సన్ మీద కాబట్టి అడిచే వాళ్ళే అవసరం లేదు సార్, వాడిచ్చే వాళ్ళే అవసరం లేదు. నేను ఒక పద్ధతిగా అనుకుంటా సార్ అంటాడు, నేను 100 అనుకుని చేస్తా అంటాడు. మళ్ళీ అదొక రాదు, 100 అనుకుందాం, సిటీ అనుకో మళ్ళా అది కూడా వేస్టే. అలా చేసిన టైం వేస్టే. నువ్వు ఎలా చేసినా టైం ఇదో వేస్ట్ మెథడ్, వేస్ట్ మెథడ్ నువ్వు చెప్పేది ఇప్పుడు చెప్పేది. మరి ఏం చేయాలా? దాట్స్ టు ఫాలో విఎంఆర్ లాజిక్. సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్, ఫాలో విఎంఆర్ లాజిక్స్. ఓకే ఎలా చేయాలి చూడండి. ఇదంతా టైం వేస్ట్, ఇక చేసుకోండి, టైం వేస్ట్ అండి. ఇప్పుడు సింపుల్ చూడండి ఎలా చేయాలి. This is your fourth case. What is case 1? Come on, case 1. Observe. This is your case 1. Cost price are equal, percentage are equal, no profit, no cost to prices are equal ఇచ్చారు, percentage equal ఇచ్చారు, no profit, no loss. Case 1. Case 2. Because selling price equal ఇచ్చారు, percentage equal ఇచ్చారు. Answer always loss a square by 100. Case 3. Cost price are equal, percentage different ఉంటే average చేయాలి. Case 3. మరి అదే average, cost price equal ఉంటే percentage different ఉంటే average చేయాలి. 2 ఉంటేనేమో by 2 చేస్తావు, 3 ఉంటే by 3 చేస్తావు. Case 4. Selling price are equal, percentages are different. Clear of it? Look now, observe. ఏం చేయాలి? సింపుల్ వే గైస్. సెల్లింగ్ ప్రైస్ ఆర్ ఈక్వల్, పర్సెంటేజ్ ఆర్ ఈక్వల్. ఇలా క్వశ్చన్ వచ్చినప్పుడు బెస్ట్ మెథడ్ ఫ్రాక్షన్ వాల్యూస్ మెథడ్. బెస్ట్ వన్ టెక్ ఫ్రాక్షన్ వాల్యూస్ మెథడ్. ఫ్రాక్షన్స్ తీసుకోవాలి, భిన్నాలు తీసుకోవాలి. లుక్ ఫస్ట్ థింగ్, 25% ఫ్రాక్షన్ అండి 1/4. ఈ 1/4 లో 1 ఏమంటారు? ప్రాఫిట్. 4 ఏమంటారు? కాస్ట్ ప్రైస్. మరి సెల్లింగ్ ప్రైస్ చెప్పండి. చూడండి, ఈ 1 ని ప్రాఫిట్ అంటారు, 4 ని కాస్ట్ ప్రైస్ అంటారు. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 4 రూపాయలు కొన్నాను, రూపాయి లాభం. 4 రూపాయలు కొన్నాను, రూపాయి లాభం. అమ్మే ఎంతకి అమ్మావు? 4 రూపాయలు కొన్నాను, రూపాయి లాభానికి అమ్మేసా. ఎంతకి? 5 రూపీస్కి. నెక్స్ట్ 20% ఫ్రాక్షన్ వాల్యూ. 20% 1/5. 1 రూపీ లాస్, 5 రూపీ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 5 రూపీ కొన్నాను, రూపాయి లాస్. 5 రూపీ కొన్నాను, రూపాయి లాస్. SP4. రైట్? అబ్జర్వ్. వాడు క్వశ్చన్ ఏం చెప్పాడంటే క్లియర్ గా ఎస్పీస్ ఆర్ ఈక్వల్ అన్నాడు. వాడు క్వశ్చన్ లో క్లియర్ గా ఈ మెన్షన్ ఎస్పీస్ ఆర్ ఈక్వల్. ఇక్కడ SP5, SP4. మరి ఎస్పీలు ఈక్వల్ ఉన్నాయా లేవా? ఇక్కడ ఎస్పీలు ఈక్వల్ అని చెప్పాడు, ఇక్కడ ఎస్పీలు ఈక్వల్ ఉన్నాయా? లేవు. లేకపోతే నువ్వు లేవని చెప్పకూడదు, లేవన్నా నువ్వేం చెప్పాలి? సార్
ఆడ ఎస్పీలు ఈక్వల్ ఉండాలి సార్ ఆడ ఎస్పీలు ఈక్వల్ ఉండాలి సార్. మరి ఈక్వల్ లేవు, పర్వాలేదు సార్, నేను ఈక్వల్ చెప్తా అని చెప్పాలి, అంతే. లేవు అనకూడదు. ఎస్పీలు ఈక్వల్ లేవా నువ్వు ఈక్వల్ చెయ్యి ఇంటూ 4 ఇంటూ 5, 4 5s are 20, 5 4s are 20. ఇగో SP20 ఈక్వల్ అయిపోయింది. 4 4s are 16, 4 1s are 4, 5 5s are 25, 5 1s are 5. అసలు నాకు సిపిఎస్పి వన్ చేయాలి. ఓవరాల్గా ఎస్సిపి అంతా 2 ఐటమ్స్కి కలిపి ఎస్పి ఎంత, ఓవరాల్గా సిపి ఎంత అంటే 2 ఐటమ్స్కి కలిపి ఇది ఒక 16, అదొక 25, 41 రూపీ. ఎస్పి ఎంత అంటే అదొక 20, ఇదొక 20, 40 రూపీ. సో సిపి ఉంది, ఎస్పి ఉంది, ప్రాఫిట్ లాసా? 41 రూపాయలకి కొనుక్కొని నిన్ను చూసి 40 రూపాయలకి ఇచ్చేసా అంటే నాకు లాస్ వచ్చింది 1 రూపాయి. లాస్ పర్సన్, లాస్ బై సిపి ఇంటూ 100, దాట్స్ యువర్ ఆన్సర్. హియర్ అంటే 100/41 చేయాలి. 100/41 ఇస్ ఆన్సర్. హియర్ సింపుల్ అండి. వాడు ఎస్పీ ఈక్వల్ అన్నాడు, సో ఎస్పీ ఈక్వల్ చెక్ చేయి, ఈక్వల్ లేకపోతే నువ్వు ఈక్వల్ చేసేది, దాట్స్ ఆల్. క్వశ్చన్ నెంబర్ ఆల్ ఆఫ్ యూ 46. ఇఫ్ యూ అబ్జర్వ్ ఆఫ్ యూ, ఇప్పుడు దా మనం 4 కేసులు డిస్కస్ చేసామండి. 4 కేసెస్ ఒకసారి కేసెస్ డిస్కస్ చేద్దాం. చూడండి సార్, లెట్స్ డిస్కస్ కేస్ 1. చెప్పండి. కేస్ 1, కాస్ట్ ప్రైస్ ఆర్ సేమ్, పర్సంటేజ్ ఆర్ సేమ్, తెలియదు, కొన్న వెలలు సమానం, శాతాలు సమానం అన్నప్పుడు ఏం చెప్పండి? నో ప్రాఫిట్ నో లాస్. కేస్ 1. కేస్ 2, ఎస్పీస్ ఆర్ సేమ్, పర్సంటేజ్ ఆర్ సేమ్, అమ్మిన వెలలు సమానం, శాతాలు సమానం, ఎల్లప్పుడూ నష్టం, నష్ట శాతం ఫార్ములా A²/100. కేస్ 2. కేస్ 3. సిపిస్ ఆర్ సేమ్, పర్సెంటేజ్ డిఫరెంట్ ఉంటే, కొన్న వెలలు సమానం, శాతాలు వేరు ఉన్నప్పుడు సగటు యావరేజ్ చెయ్యాలి. 2 వేరియబుల్స్ ఉంటే బై 2, 3 వేరియబుల్స్ ఉంటే బై 3, 4 ఉంటే బై 4, చెప్పక్కర్లది. కేస్ 4, ఎస్పీస్ ఆర్ సేమ్, పర్సెంటేజ్ ఆర్ డిఫరెంట్, అమ్మిన వెలలు సమానం, శాతాలు వేరు ఇలా ఉన్నప్పుడు ఫ్రాక్షన్స్ తీసుకోవాలి, భిన్నాల కాన్సెప్ట్ తీసుకోవాలి. భిన్నాలు తీసుకొని ఎస్పీస్ ని ఈక్వల్ చేయాలి. దట్స్ ఆల్. దిస్ ఆర్ 4 కేసెస్ ఇన్ ద కాన్సెప్ట్ నెంబర్ 6. ఈ 4 కేసెస్ గురించి చూస్తాం మనం. Is this clear, Alafi? What? Based on these questions, Alafi. Now we finished 42, 43 over, 44 over, 45 over, 46, Alafi. We are in question number 46. Look, start. What's it now? A man bought 2 cars. 2 కార్లు కొన్నాడు. ఒక వ్యక్తి 2 కార్లను ఒక్కొక్కటి ఎంత చొప్పున అమ్మాను. కారు 1, కారు 2. సిపి తెలియదు. ఎస్పీ ఎంత అంటే ఒక్కొక్కటి 2,82,242 రూపాయలు ఈచ్ వన్. అమ్మేశాడు. ఆన్ ద ఫస్ట్ he sold at 16.2/3%. లాభం ప్రాఫిట్. మొదటి దాన్ని 16.2/3% ప్రాఫిట్ కి అమ్మాడు. రెండవ దాన్ని 28.4/7% లాస్ కి అమ్మాడు. ఓవరాల్ గా వాడికి వచ్చింది ప్రాఫిట్ లాసా పర్సెంటేజ్ ఎంత? క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్. నేను 2 కార్లు అమ్ముతున్నా అండి. ఒక్కొక్కటి 2,82,240 రూపాయలు. 2 ఒకే రేట్కి అమ్మాను. 2 కార్లు అమ్మాను. కానీ మొదటి దాన్ని అమ్మితే నాకు లాభం వచ్చింది 16.23%. రెండో దాని అమ్మితే నష్టం వచ్చింది. ఈ వ్యాపారంలో ఈ డీలింగ్ లో మొత్తమే నాకు వచ్చింది ప్రాఫిటా లాసా ఏంది పరిస్థితి ఎంత? గైస్ క్లియర్లీ ఇది ఏ కాన్సెప్ట్? ఎస్పీస్ ఆర్ ఈక్వల్, పర్సెంటేజ్ ఆర్ డిఫరెంట్. కేస్ 4 సంబంధించింది. ఎస్పీస్ ఈక్వల్, పర్సెంటేజ్ డిఫరెంట్. కేస్ 4
భిన్నాల కాన్సెప్ట్లోకి వెళ్ళాలి. ఫ్రాక్షన్స్ వద్దాం. 16 2/3 ఫ్రాక్షన్ చెప్పండి. 16 2/3 ఫ్రాక్షన్ 1/6. ఈ 1 ఏంటండి? ప్రాఫిట్. ఇది ప్రాఫిట్ పర్సెంట్ అంటే ప్రాఫిట్ బై సిపి. ఇది 6 ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ బై సిపి. ఇప్పుడు చెప్పు దీని నుంచి ఎస్పీ చెప్పండి. ఎస్పీ చెప్పండి. 6 రూపాయలకు కొన్నావు, రూపాయి లాభం వచ్చింది, అమ్మే. 6 రూపీ యూ బాట్, 1 రూపీ ప్రాఫిట్, ఎస్పీ 7. నెక్స్ట్ ఫ్రాక్షన్ చెప్పండి. 2/7. 2 రూపీ లాస్, 7 రూపీ కాస్ట్ ప్రైస్. వాట్ ఈజ్ ఎస్పీ? 7 రూపాయలు కొన్నాడు, 2 రూపాయలు లాస్ వచ్చింది. 7 రూపాయలు కొన్నాడు, 2 రూపాయలు లాస్ వచ్చింది. ఎస్పీ ఎంత? 5 రూపాయలు. రైట్. ఇప్పుడు చూడు, వాడు క్లియర్గా మెన్షన్డ్ ఎస్పీస్ ఆర్ ఈక్వల్. మరి అక్కడ ఎస్పీస్ ఈక్వల్, ఇక్కడ ఎస్పీ ఈక్వల్ ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నాయా? ఇక్కడ ఎస్పీస్ ఈక్వల్ ఉన్నాయా లేవా? లేకపోతే లేవు అని చెప్పాను కదా. ఎందుకు లేవా అంటా? నువ్వేం చెప్పాలి నాకు? ఓ పద్ధతి ఏం చెప్పాలి? సార్ ఎస్పీస్ ఈక్వల్ ఉండాలి సార్, కానీ ఇక్కడ ఎస్పీస్ ఈక్వల్ లేవు సార్. పర్లేదు సార్, నేను ఈక్వల్ చేస్తాను చెప్పాలి. ఈక్వల్ చేయి. ఇంటూ 5 ఇంటూ 7. ఈ 5 ఇంటూ ఈ 7 రాసండి. కమాన్ మల్టిప్లై. 5 7s 35 SP. 7 5s 35 SP. చూడండి SP ఈక్వల్ కదా సిపి. 5 6 30, 7 7s 49. ఇక ఓవరాల్ కావాలంటే ఫస్ట్ నువ్వు చెక్ చేయి. ఓవరాల్ గా ఇన్వెస్ట్మెంట్ ఎంత, వచ్చింది ఎంత, ప్రాఫిటా లాసా, ఏంటి పరిస్థితి. స్టార్ట్. ఓవరాల్ గా సిపి ఎంత అండి? ఇది ఒక 30, అదొక 49 79. ఓవరాల్ గా ఎస్పీ ఎంత అండి? అదొక 35 35 70. నేను 79 రూపీ ఇన్వెస్ట్మెంట్ పెడితే నాకు వచ్చింది 70. నేను పెట్టింది 79 రూపీ ఇన్వెస్ట్మెంట్. ఐ గాట్ ఓన్లీ 70. ప్రాఫిటా లాసా? లాస్ ఆఫ్ 79 రూపీ. లాస్ ఆఫ్ 9 రూపీ. లాస్ పర్సన్ ఫార్ములా లాస్ బై సిపి ఇంటూ 100. Solve that answer. That is answer. Clear? Yes or no? Question number of you 47 of you. Question number 47. Observe. Question number 47 of you. Observe. A man bought 3 items. Item 1, item 2, item 3. He sold each one at 1,73,296. It is CP, it is SP. Each one he sold for 1,73,296. 1,73,296. Each one he sold for 1,73,296. On selling, on the first he got 16 2/3% profit. On the second he got 12.5% loss. On the third he got 14 2/7% profit. What is overall profit and loss percent? Question. ఒక వ్యక్తి 3 వస్తువులు ఒక్కొక్కటి 1,73,296 రూపాయలకి అమ్మెను. మొదటి వస్తువు అమ్మగా 16.23% లాభాన్ని, రెండో వస్తువు మీద 12.5% నష్టం, మూడో వస్తువు మీద 14.2% లాభం వచ్చినా మొత్తం మీద అతనికి వచ్చిన లాభము లేదా నష్ట శాతము ఎంత? Overall, what you got? Profit or loss? What's the percentage? Question, right? Look here. Observe. Clearly, if you observe, SPs are equal. చూడండి, SPs ఈక్వల్ ఉన్నాయి, శాతాలు డిఫరెంట్ ఉన్నాయి. అమ్మిన వెలలు సమానం, శాతాలు వేరు వేరు. అమ్మిన వెలలు సమానం, శాతాలు వేరు వేరు. భిన్నాలు కాన్సెప్ట్ పోవాలా? ఫ్రాక్షన్స్ కాన్సెప్ట్. కమాన్, ఫ్రాక్షన్ చెప్పండి. 16 2/3% fraction. 1/6. 1 ఏంటి? ప్రాఫిట్. 6 ఏంటి? కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ ఎప్పుడు కాస్ట్ ప్రైస్ చేస్తారు. గబక్కడే ఎస్పీ చెప్పు. 6 రూపాయలు కొన్నాను, రూపాయి లాభాలు అమ్ముకుంటే 7 రూపాయలు అమ్మాను. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ 12.5% లాస్. అందుకే మీకు పర్సనల్ చెప్పాను, ఫ్రాక్షన్ బై హ్యాచ్ చేయండి అని. చాలా యూస్ఫుల్ అది. 1 లాస్. 8 అనేది కాస్ట్ ప్రైస్. వాట్ ఇస్ ఎస్పీ? 8 రూపీ కొన్నాను, రూపాయి లాస్. ఎస్పీ 7. నెక్స్ట్ 14 2/7% ప్రాఫిట్.
1/7 ₹1 ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 8 రూపీస్. లుక్ అబ్జర్వ్ ఇట్. వాడు చెప్పాడు క్లియర్గా ఏంటంటే చూడండి, ఎస్పీస్ ఆర్ ఈక్వల్. చూడండి ఎస్పీస్ ఆర్ చూడండి ఎస్పీస్ ఆర్ చూడండి ఎస్పీస్ ఆర్ చూడండి ఎస్పీస్ ఆర్ ఈక్వల్. ఎస్పీలు సమానంగా ఉండాలి. ఒకవేళ ఆడు సమానంగా ఇవ్వకపోతే నువ్వు చెక్ చేయి. ఇక్కడ ఎస్పీలు సమానంగా ఉన్నాయి కదా, ఇక్కడ సమానంగా ఉన్నాయా? 7 నో నాట్ ఈక్వల్ ఏంటిది పర్లేదండి. ఆడు ఎస్పీలు సమానం ఇవ్వకపోతే నువ్వు 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 సేమ్ చేయి. ఎల్సిఎం తీసుకో కమ్యూనిటీకి. 7 7 8 రెండే ఉన్నాయి. 7 7 కదా, రెండు సమానం ఉన్నాయి కదా. ఒకవేళ అన్ని వేరు వేరు ఉంటే ఎల్సిఎం తీసేవాడిని. 7 6 8 ఉంటే ఎల్సిఎం అనేవాడిని. ఈ రెండు సేమే కదా. 7 8 అంటే 56 ఎల్సిఎం. సో 7 ఏం చేస్తావు, దీన్ని 7 చేస్తాను, దానికి దీనికి ఇంటూ 7 చేస్తాను అండి. ఇంటూ 8 ఇంటూ 7 ప్రొసీడ్. 7 8 56, 8 7 56, 7 8 56. ఎస్పీస్ అన్ని ఈక్వల్ అండి. ఇది సిపిఐ 8 6 48, 8 8 64, 7 7 49. ఇది సింపుల్ అండి. ఓవరాల్ గా సిపి ఎంత, ఓవరాల్ గా ఎస్పీ ఎంత, లాభమా నష్టమా శాతం ఎంత, దట్స్ ఆల్. అయిపోయింది ఓవరాల్ సిపి. ఓవరాల్ గా సిపి ఎంత, ఓవరాల్ గా ఎస్పీ ఎంత. 56 56 56 అన్ని సేమ్ ఉన్నాయండి. 3 50 150, 3 6 18 148. ఎస్పీ 168. ఇక సిపి చూడండి, సిపి 40 100 140 149 153 161. చూడండి నా ఇన్వెస్ట్మెంట్ అంతా అంటే నేను పెట్టింది 160 పెడితే 168 వచ్చింది. నాకు ప్రాఫిట్ వచ్చింది 7 రూపీస్. ప్రాఫిట్ పర్సెంట్ కావాలి. ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. దాట్స్ యువర్ ఆన్సర్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ యూ. క్వశ్చన్ నెంబర్ 48 ఆఫ్ యూ. క్వశ్చన్ నెంబర్ 48. Question number of 48. Arjuna. A man purchases sugar worth 400 rupees. He sold 3/4 at a loss of 10%. Reminder, ఇది వేరే కాన్సెప్ట్ లో వచ్చింది. ఓకే, ఇది అన్ఫార్చునేట్లీ వేరే కాన్సెప్ట్ లో మనం తెలుసా. A man purchased sugar worth 400 rupees అండి. 3/4 he sold at a loss of 10% and the remaining at a gain of 10%. On whole he gets a loss of profit. 400 రూపాయలు పెట్టి చెక్కే కొన్నావు. అందులో 3/4 భాగాన్ని 10% నష్టానికి అమ్మగా మిగిలిన భాగాన్ని 10% లాభానికి అమ్ముకున్నావు. మొత్తం మీద అతను వచ్చింది లాభమా నష్టమా శాతం ఎంత? సార్ ఇది యాక్చువల్గా వేరే క్వశ్చన్ వచ్చింది. నో ప్రాబ్లం సార్. ఈ వాల్యూ అవసరం, దీంతో పని లేదు. ఇది 3/4 రిమైనింగ్ 1/4 ఆన్ హోల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సన్ అడిగాడు. మీనింగ్ అర్థం. ఓవరాల్ ఇక్కడ 4 పార్ట్స్ 3 ఇచ్చావు, ఇక్కడ 1 ఇచ్చావు. ఆన్ హోల్ 4 పార్ట్స్ కి లాభమా నష్టమా శాతం ఎంత? స్టార్ట్. 3 into 10 minus 30, 1 into 10 plus 10, overall -20, 4 into what is equal to -20. So x value -5, minus indicating 5% loss. A loss of 5%, that's all. Clear? Question number 49. Question number 49 of observe. A man bought 3 items and he sold each one 2,789. On the first he got 20% profit. On the second 30% loss. What should be his profit or loss for the third item? On whole neither gain nor loss. ఒక వ్యక్తి 3 వస్తువులు ఒక్కొక్కటి 2,880 రూపాయలు చొప్పున అమ్మెను. మొదటి వస్తువు మీద 20% లాభం, రెండో వస్తువు మీద 30% నష్టం, మూడో వస్తువు మీద ఎంత శాతం లాభం లేదా నష్టానికి అమ్మిన మొత్తం మీద అతనికి లాభం కానీ నష్టం కానీ లేదు. Different question. Look. Important question this one. This is an important question. Arjuna. The man bought 3 items. Item 1, item 2, item 3. Item 1. కొన్నాడండి 3 items కొన్నాడు, అమ్మేస్తున్నాడు. Each one 2,789. He is selling each one 2,000 అంటే క్లియర్ గా SPs are equal. మొదటిగా నమ్మడం వల్ల
ఒక 20% ప్రాఫిట్ వచ్చింది. రెండో దాన్ని అవ్వడం వల్ల ఒక 30% లాస్ వచ్చింది. వాట్ షుడ్ బి ఇస్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సన్ ద థర్డ్ ఐటమ్. ఆల్ హోల్ నెయిదర్ గెయిన్ నార్ లాస్. ఓవరాల్ గా లాభం కానీ నష్టం కానీ లేదు, జీరో. క్లియర్ గా 3 సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అండి. మొదటి దాని అయితే 20% ప్రాఫిట్, రెండో దాని అయితే 30% లాస్ వచ్చింది, మూడో దాని మీద మరి ఎంతో తెలియదు, లాభమా నష్టమో కూడా తెలియదు. ఓవరాల్ గా చూస్తే నాకేం మిగల, లాభం కానీ నష్టం కానీ లేదు. ఇది క్వశ్చన్. ఇన్నాకి క్వశ్చన్కి ఈ క్వశ్చన్ తేడా చేసావా? ఇన్నా క్వశ్చన్ లో చూడు, ఈ మూడు ఇచ్చాడు. అబ్జర్వ్ ఇన్ ద ప్రీవియస్ క్వశ్చన్ ఇది 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 ఇచ్చి ఓవరాల్ గా ఎంత అని అడిగాడు. ఓవరాల్ గా ఎంత అని అడిగాడు. ఇది ఓవరాల్, ఇది ఓవరాల్. ఎసాను ఇప్పుడేంటి, వాడు ఈ రెండు ఇచ్చి లాస్ ఓవరాల్ ఇచ్చి థర్డ్ గా మీద ఎంత ప్రాఫిట్ లాస్ అడుగుతాడు. సేమ్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్. స్టార్ట్ ఫ్రాక్షన్ వాల్యూ కాన్సెప్ట్. ఫ్రాక్షన్ వాల్యూస్, ఫ్రాక్షన్ వాల్యూ కాన్సెప్ట్ ఆఫ్ యూ 20% ప్రాఫిట్. ఫ్రాక్షన్ వాల్యూ 1/5. ఒకటేంటి ప్రాఫిట్, 5 ఏంటి కాస్ట్ ప్రైస్. ఎస్పీ ఎంత 5 కొనాలి, రూపాయి లాభం 6. సెకండ్ 30% లాస్ 3/10. 3 ఏంటి లాస్, 10 ఏంటి కాస్ట్ ప్రైస్. ఎస్పీ ఎంత 10 రూపాయలు కొన్నాను, 3 రూపాయలు నష్టం అంటే 7 రూపాయలు అమ్ముకున్నాను. ఇది థర్డ్ వన్ కావాలి. థర్డ్ వన్ తెలియదండి. థర్డ్ వన్ మీద నాకు ఏంటో తెలియదు. ఇది తెలియదు కదా, ఇది తెలియదు, ప్రాబ్లం తెలియదు. ఓవరాల్ గా నెయిదర్ ప్రాఫిట్ నార్ లాస్ అంటే మీనింగ్ ఓవరాల్ గా సిపి ఎంతో ఎస్పి కూడా అదే. ఎందుకంటే ఓవరాల్ గా అక్కడ నో ప్రాఫిట్ నో లాస్ జీరో అన్నాడు అంటే ఓవరాల్ గా ప్రాఫిట్ లేదు లాస్ లేదంటే ఈ రెండు సేమ్ ఉన్నాయి. దట్స్ ఆల్. ఈ కాన్సెప్ట్ బట్టి ఇది తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడు. అబ్జర్వ్, ఎస్పీస్ ఆర్ ఈక్వల్, ఎస్పీస్ ఆర్ ఈక్వల్. మరి ఇక్కడ ఎస్పీలు ఈక్వల్ ఉన్నాయా లేవా? ఎస్పీ 6, ఎస్పీ 7, ఎస్పీ తెలీదు. ఎస్పీ సిపి డోంట్ నో. ఓకే, డోంట్ నో, రైట్. అబ్జర్వ్. సో దాని ప్రకారం పెంచేద్దాం. ఇప్పుడు ద పాయింట్ ఏంటంటే ఎస్పీ ఈక్వల్ ఉండాలి. మరి ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఈక్వల్ ఉన్నాయా? ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఈక్వల్ ఉన్నాయా? లేవు. లేకపోతే నువ్వు ఈక్వల్ చేయి. ఇందులో లేవు అన్నావు, ఈక్వల్ చేయి. ఎస్పీస్ ఈక్వల్ లేకపోతే నువ్వు ఈక్వల్ చేయి. ఇంటూ 7 ఇంటూ 6, 7 6 are 42, 7 5 are 35, 7 6 are 42, 6 10 are 60. ఇప్పుడు ఒక పాయింట్ చెప్పండి, అన్ని ఎస్పీలు ఈక్వల్ ఉండాలి. చూడు, ఎస్పీ 42, ఎస్పీ 42, ఎస్పీ ఈక్వల్ ఉండాలి. అన్ని కూడా ఎస్పీలు ఈక్వల్ ఉండాలి అంటే ఇదంతా అయి ఉండాలి. ఇది 42, ఇది 42, అది కూడా 42 అయి ఉండాలి, ఇది కూడా 40 అయి ఉండాలి. ఎస్పీ ఎసానో ఓవరాల్ గా ఎస్పీ ఎంత 42, 340 126 అండి. 340 రోజులు. ఇక్కడ సిపి తీసుకో, సిపి ఇక్కడ సిపి 35, ఇక్కడ సిపి 60, ఇక్కడ సిపి కావాలి. చూడు, ఇక్కడ సిపి కావాలి. అర్థం అయితే అలా ఇక్కడ ఏమన్నాడంటే ఓవరాల్ ఎస్పీ ఓవరాల్ సిపి ఈక్వల్ అంటే ఇది కూడా 126 అవ్వాలి. ఇక్కడ ఓవరాల్ సిపి ఎస్పీ ఈక్వల్ అంటే నో ప్రాఫిట్ నో లాస్ వచ్చేది అంటే 126 అవ్వాలి. ఇదైతే 60, అబ్జర్వ్, ఇదైతే 35, ఇదైతే 60 and 35 95. ఓవరాల్ గా 126 అండి. ఓవరాల్ గా 126, ఇది ఒక 60 35 95 అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఎంత అండి? 31 ఉంది. 26 ఒక 5 31. అది ఇక్కడ సిపి ఉన్నది. నాకు సిపి వచ్చింది. 31 కొన్నాను, 42కి ఇచ్చానండి. థర్డ్ ఐటమ్ 31 కొన్నాను, 42కి ఇచ్చాను. సిపి వచ్చింది, ఎస్పీ వచ్చింది, సిపి వచ్చింది, ఎస్పీ వచ్చింది. ఇక్కడ ప్రాఫిట్ లాస్ ఫైండ్ అవుట్ చేయి. 31 కొని 42కి ఇస్తే ప్రాఫిట్ వచ్చింది 11 రూపీస్. ప్రాఫిట్ పర్సెంట్ కావాలి. ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. దాట్స్ యువర్ ఆన్సర్. అది సాల్వ్ చేస్తే ఆన్సర్. ఇస్ దిస్ క్లియర్ డియర్ ఫ్రెండ్స్? చూడండి, మనం ఒక కాన్సెప్ట్ చేస్తే దాంట్లో ఇన్ డెప్త్ వెళ్తామండి. విఎంఆర్ లాజిక్స్
ఏదో బయట చెప్తున్నట్టు 4 లెక్కలు చెప్పి వదిలేయటం కాదు ఇక్కడ. మీకు డెప్త్ ఎలా తీసుకెళ్తామో అర్థమవుతా ఉంది ఈ పాటికల్లా. ఎస్ ఆర్ నో? లుక్ నెక్స్ట్ క్వశ్చన్. Question number I ask you 50. Question number 50. A man bought 2 items. He sold each one 1635. 16345. A man bought 2 items. Item 1, item 2. Cost price telusu, selling price telusu 16,345. Each one selling price 16,345. On one, he sold both of them. On one, he got 28 4/7% loss. Another, what profit or loss person obtained? What profit or loss person obtained? On whole, 16 2/3% profit. On whole, చూడు, ఒక వ్యక్తి 2 వస్తువులు ఒక్కొక్కటి 1,63,40,16,340 రూపాయలు చొప్పున అమ్మిన. మొదటి వస్తువు అమ్మగా 28.4% నష్టం రాగా, రెండో వస్తువు మీద ఎంత శాతం లాభం లేదా నష్టానికి అమ్మినా మొత్తం మీద 16.2/3% లాభం వచ్చును. ఇది క్వశ్చన్. ఇందాక క్వశ్చన్ ఈ క్వశ్చన్ డిఫరెన్స్ మళ్ళా ఇందాక క్వశ్చన్ ఈ క్వశ్చన్కి ప్రీవియస్లీ ఓవరాల్ నో ప్రాఫిట్ నో లాస్ అంటే ఓవరాల్ గా సిపి ఎంతో ఎస్పి అంతే. ఎందుకంటే నో ప్రాఫిట్ నో లాస్ జీరో అనేవాడి ఎసాను ప్రీవియస్ క్వశ్చన్లో ఇది అడిగాడు. కానీ ఇక్కడ ఓవరాల్ జీరో ఇచ్చాడు. దాన్ని బట్టి ఒక పాయింట్ చెప్పచ్చు. సిపి ఎస్పి సేమ్ అని చెప్పచ్చు నేను. ఎసాను ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తే ఓవరాల్ గా సమ్ ప్రాఫిట్ పర్సన్ ఇచ్చారండి. ఓవరాల్ గా ప్రాఫిట్ పర్సన్ ఇచ్చారు. లెట్స్ స్టార్ట్ నౌ. క్లియర్ గా ఎస్పీస్ ఆర్ ఈక్వల్, పర్సెంటేజ్ డిఫరెంట్. ఎస్పీస్ ఆర్ ఈక్వల్, పర్సెంటేజ్ డిఫరెంట్. ఫ్రాక్షన్ వాల్యూ తీసుకుందాం. ఫ్రాక్షన్ వాల్యూ 28 4/7% ఫ్రాక్షన్ వాల్యూ 2/7. 2 అనేది లాస్, 7 అనేది కాస్ట్ ప్రైస్. ఎస్పీ ఎంత అంటే 7 రూపాయలు కొన్నాను, 2 రూపాయలు లాసు అంటే 5. ఈ పార్ట్ అయితే తెలియదండి. ఇక్కడ ఎస్పీ తెలీదు, సిపి తెలియదు నాకు. ఇక్కడ ఎస్పీ తెలీదు, సిపి తెలీదు. ఓవరాల్ గా చూస్తే 16 2/3% ప్రాఫిట్ అంటే 1/6. 1 రూపాయి ప్రాఫిట్ ఆన్ కాస్ట్ ప్రైస్ 6. ఓవరాల్ ఎస్పీ ఎంత అంటే 7 వచ్చింది. సో అబ్జర్వ్. సో పాయింట్ ఎలా ఫ్యూ ఈ రెండు ఈక్వల్ అన్నారండి. ఎస్పీస్ ఏనంటే ఎస్పీస్ ఆర్ ఈక్వల్. ఈ వాల్యూ ఈక్వల్ ఉండాలి. ఈ రెండు యాడ్ చేస్తే ఇక్కడ వాల్యూ రావాలి. మళ్ళీ ఓవరాల్ ఎస్పీ కదా, ఈ రెండు ఈక్వల్ ఉండాలి. యాడ్ చేస్తే అక్కడ రావాలి వాల్యూ. ఒక పంచి 5 7 ఎల్సిఎం ఎంత? 5 7 ఎల్సిఎం 35. ఎల్సిఎం 35 రావాలి. సో ఒక ఇంటూ 35 అవ్వాలంటే ఇంటూ 7 చేయండి. 35 అయింది. చేస్తాను లిగినా 35 7 7s 49. ఇప్పుడు ఇది ఎంత అవ్వాలండి? ఇదెంత అవ్వాలి? ఇదెంత అవ్వాలి? ఇది 35 అయితే ఇది కూడా 35 అవ్వాలి కదా. ఇది 35. అప్పుడు ఓవరాల్ ఎస్పీ ఎంత అవ్వాలి? 70 అవ్వాలి. 35 + 35 ఇది 70 అవ్వాలి. 70 అవ్వాలండి. ఏంటి 7 ఉంది. ఇంటూ 10 చేయి. ఇంటూ 10 చేస్తే 70 అయ్యింది. సో ఇంటూ 10 చేయి 60 అయింది. ఓవరాల్ సిపి వచ్చింది. ఇది 49. ఇది ఎంతో తెలియదు. ఓవరాల్ గా 60. ఇది 50 ఒకటి తక్కువ. ఇదంతా తెలియదు. ఓవరాల్ అంటే ఇది 11 రూపీ అండి సిపి. అయిపోయింది. సిపి ఉంది, ఎస్పీ ఉంది. 11 రూపీ కొన్నాను, 35 అమ్మాను. అబ్జర్వ్, ఐ బాట్ ఫర్ 11, ఐ సోల్డ్ ఫర్ 35. ప్రాఫిట్ వచ్చింది 24 రూపీ. ప్రాఫిట్ వచ్చింది. ఎసానో ప్రాఫిట్ పర్సెంట్, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. దాట్స్ యువర్ ఆన్సర్. దాట్స్ యువర్ ఆన్సర్. సింపుల్. ఇక్కడ ఏముందండి? ఆడు ఎస్పీ సిపి అన్నాడు. నువ్వు ఈక్వల్ తీసుకోవాలి. ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. ఈ రెండు యాడ్ చేస్తే ఓవరాల్ ఇక్కడ రావాలి. 35 70 రావాలంటే ఇంటూ 10 చేయి. ఓవరాల్ సిపి వచ్చింది. ఈ సిపి తెలుసు. ఇది ఎంత? పర్సెంటేజ్ ఎంత? దాట్స్ ఆల్. ఇస్ దిస్ క్లియర్? క్వశ్చన్ నెంబర్ ఆఫ్ యూ 51. Question number 51. A man calculated profit percent cost price, announced profit as 25% and sold the article for 2,500. Businessman calculated profit percentage as SP and sold the item for 2,500, announced 25% profit. Then find the difference in the profits. ఒక వ్యక్తి లాభ శాతాన్ని కొన్నదానిపై చేసి 25% లాభంగా ప్రకటించింది. ఆ వస్తువుని 2,500 రూపాయలు అమ్మాడు.
అదే వస్తువును ఒక బిజినెస్ మ్యాన్ లాభ శాతాన్ని అమ్మిన వాళ్ళపై చేసి 25% లాభంగా ప్రకటించడం. అతను కూడా 2,500 రూపాయలకే వస్తుంది అమ్మిన. వస్తువుల లాభాల మధ్య భేదం ఎంత? జాగ్రత్తగా observe చేయండి. సింపుల్. ఇక్కడ కామన్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ ఇద్దరు ఉన్నారండి. నేను కామన్ మ్యాన్ బిజినెస్ మ్యాన్, 2 people are కామన్ మ్యాన్ బిజినెస్ మ్యాన్. వీడు ఏం చేశాడంటే ప్రాఫిట్ పర్సన్, లాభ శాతాన్ని కాస్ట్ ప్రైస్ మీద చేశాడు కామన్ మ్యాన్. వాడేం చేసిన బిజినెస్ మ్యాన్ లాభ శాతాన్ని ఎస్టిమేట్ చేశాడు. అది తప్పు వాడు చేసింది, కానీ వాడు చేశాడు. వెళ్ళి వీడు లాభ శాతాన్ని ఎస్టిమేట్ చేశాడు, లాభ శాతాన్ని ఎస్టిమేట్ చేశాడు, చేసి అనౌన్స్ చేస్తున్నాడు. వీడేం చెప్పాడంటే మై కంపెనీ గాట్ 25% ప్రాఫిట్. ఆడు కూడా అదే చెప్పిండు, మై కంపెనీ గాట్ 25% ప్రాఫిట్ అన్నాడు. అయితే వీడిదైతే కరెక్ట్, వాడిదైతే రాంగ్. మళ్ళీ ఇద్దరు కూడా సార్ నేను ఐ సోల్డ్ ద ఆర్టికల్ ఫర్ 2,500 అన్నాడు, వీడు కూడా 2,500కి అమ్మా అన్నాడు. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ప్రాఫిట్ P1 ఇక్కడ ప్రాఫిట్ P2 అనుకుంటే ప్రాఫిట్ డిఫరెన్స్ ఎంత? ఇది క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద ప్రాఫిట్స్? అది క్వశ్చన్. క్వశ్చన్ ఏ చూడండి, ఒక కామన్ మ్యాన్ ఏంటంటే లాభ శాతాన్ని కొన్న వెలపై చేసి, ఒక కామన్ మ్యాన్ లాభ శాతాన్ని కొన్న వెలపై చేసి 25% లాభంగా ప్రకటించను. బిజినెస్ మ్యాన్ లాభ శాతాన్ని ఎస్టిమేట్ చేసి 25% లాభంగా ప్రకటించను. ఇద్దరు అమ్మే వాళ్ళు సేమ్ ఉన్నాయి, అమ్మే వాళ్ళు సేమ్ ఉన్నాయి. ప్రాఫిట్ డిఫరెన్స్ ఎంత? దట్స్ క్వశ్చన్. సో కమాన్, ఫ్రాక్షన్ వాల్యూ తీసుకోండి. ఫ్రాక్షన్ వాల్యూ ఇక్కడ 25, ఇక్కడ 25. 25% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? కామన్ మ్యాన్ 25% ఫ్రాక్షన్ ఎంత? 1/4. 1 ఏంటి 4 ఏంటి? కమాన్ గైస్. 1 అనేది ప్రాఫిట్, 4 అనేది కాస్ట్ ప్రైస్. గబక్కన సెల్లింగ్ ప్రైస్ చెప్పండి. రూపాయి కొన్నాడు, 4 రూపాయలు కొన్నాడు, రూపాయి లాభం 5 ఇచ్చాడు. ఇది కామన్ మ్యాన్. అలాగే బిజినెస్ మ్యాన్ చెప్పండి. బిజినెస్ మ్యాన్ వాట్ విల్ సేమ్ 25%. ఫ్రాక్షన్ వాల్యూ 1/4. 1 ఏంటి ప్రాఫిట్, 4 ఏంటి? థింక్ ఆలోచించి చెప్పు. గబక్కన సిపి అనమాట. హీఈస్ ఎ బిజినెస్ మ్యాన్. వాడు ఒక బిజినెస్ మ్యాన్, వాడు లాభ శాతాన్ని ఎస్టిమేట్ చేశాడు. దట్ ఈస్ నాట్ సిపి, ఇట్ ఇస్ ఎస్పి. ఇది ఎస్పి. సిపి చెప్పు. 4 రూపాయలకి అమ్మితే రూపాయి లాభం వచ్చింది. 4 రూపాయలకి అమ్మితే రూపాయి లాభం. 4 రూపాయలు అమ్మితే రూపాయి లాభం. సిపి ఎంత? 3 రూపాయలు. I sold for 4 rupees, I got a profit of 1 rupee, CP3. Alright? Look on. వాడు క్లియర్గా ఒక పాయింట్ చెప్పడం మనకి ఇక్కడ. మనకి అడిచిన పాయింట్ ఏంటంటే ఎస్పీస్ ఆర్ ఈక్వల్. వాడు ఇచ్చిన పాయింట్ క్లియర్గా ఎస్పీస్ ఈక్వల్ ఉండాలి. మరి ఉన్నాయా లేవా? లేకపోతే నువ్వు ఈక్వల్ చేసి ఎస్పీ ఇక్కడ 5, ఎస్పీ ఇక్కడ 4. ఇది కాదు ఎస్పీ, చూసుకో. ఎస్పీ ఇక్కడ 5, ఇక్కడ ఎస్పీ 4. మరి ఎస్పీస్ ఈక్వల్ ఉన్నాయా? లేవు. లేకపోతే ఈక్వల్ చేయి. ఇంటూ 4 ఇంటూ 5. ఈ 4 ఇటు మల్టిప్లై చేయి, ఆ 5 డి. కమ్ ఆన్, మల్టిప్లై దెమ్. Multiply them. 20, 16, 15, 20. చిచ్చి SP ఈక్వల్ కదా? SP20, SP20, SP ఈక్వల్. SP20, SP20, SP ఈక్వల్. CP16, CP15. ఇప్పుడు లాభాలు చెప్పు. ప్రాఫిట్ చెప్పు. ఫస్ట్ వాడికి ప్రాఫిట్ ఎంత? 16 కొని 20 రూపాయలకి అమ్మాడు. 16 కొని 20 రూపాయలు అమ్మాడు, 4 రూపాయలు లాభం. ప్రాఫిట్ ఎక్కువ. 15 కొని 20కి అమ్మాడు. 15 కొని 20కి అమ్మాడు. ప్రాఫిట్ రూపాయి. ప్రాఫిట్ 5 రూపీస్. ప్రాఫిట్ 5 రూపీస్. ఈ ప్రాఫిట్ డిఫరెన్స్ ఎంత? ఇక్కడ ప్రాఫిట్ 4, ఇక్కడ ప్రాఫిట్ 5. ఈ ప్రాఫిట్ డిఫరెన్స్ ఎంత? 1 రూపాయి. When SP is 20. Oh, observe. When SP is 20, profit difference is 1 rupee. No. SP is 2,500. Profit difference ఎంత? 20 ఎన్నిసార్లు చూడండి ఇక్కడ? 125 times. 125. అయిపోయింది. This is your profit difference over.
సింపుల్ అండి, ఒకటే పాయింట్ ఆడు ఇచ్చింది ఎస్పీస్ ఈక్వల్ ఉండాలి అన్నాడు. ఎస్పీస్ ఈక్వల్ చేయి, ఇదిగో ఎస్పీ, ఇదిగో ఎస్పీ, ఈక్వల్ చేయి. ఈక్వల్ అంటే సరే, ఆడు ఈక్వల్ అయిపోతే నువ్వు ఈక్వల్ చేయి. దట్స్ ఆల్. క్లియర్? క్వశ్చన్ నెంబర్ ఆఫ్ యూ 52. క్వశ్చన్ నెంబర్ 52. కరెంట్ అఫైర్స్ను ఫాలో కాండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఎందుకంటే త్వరలో రాబోతున్న యొక్క పోటీ పరీక్షల్లో ప్రతి ఎగ్జామ్లో జిఎస్, జాగ్రఫీ, పాలిటీ, హిస్టరీ అనేది ఏ బుక్ చదివినా అవే ఉంటుంది కాబట్టి కరెంట్ అఫైర్స్కి ఒక అంతమంది ఉండదు కాబట్టి ఎక్కడి నుంచైనా బిట్ అడిగే యొక్క అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని విఎంఆర్ లాజిక్స్ ద్వారా మీరందరూ కూడా వినియోగించుకొని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. నేను మీకోసం క్వాంటిటివ్ అప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను. ఆ టెస్ట్ ఎలా అటెండ్ అవ్వాలి? టాప్ 50 క్వశ్చన్స్, ఎగ్జామ్లో దిగబోతున్న 50 క్వశ్చన్లు ఏంటి అంటే 50 క్వశ్చన్లు నేను ఇవ్వడం జరుగుతుంది. అవి చాలా వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎగ్జామ్లో రావడానికి ఆస్కారం ఉన్న క్వశ్చన్స్ వివిధ పోటీ పరీక్షల్లో. అది సచివాలయం కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, లేకపోతే ఎస్ఎస్సి సిజిఎల్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అయితే అందుకే పేపర్ ఎలా ఉంటుందంటే కొన్ని ఈజీ క్వశ్చన్స్, కొన్ని హార్డ్ క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్లు ఉండడం జరిగింది పేపర్లో కూడా. ఓకే రైట్. ఈ 2 గుడ్ న్యూస్ ఆల్ ఆఫ్ యూ ఐ వాంట్ టు అనౌన్స్ విత్ యూ పీపుల్. ద ఫస్ట్ ఈస్, మీకు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్, విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో. ఓకే. అండ్ సెకండ్ థింగ్, నేను మీకు రోజు కూడా టెస్ట్ కండక్ట్ చేస్తాను. ఎవ్రీడే సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఒక 50 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఆ 50 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వివిధ పోటీ పరీక్షలో వచ్చే క్వశ్చన్స్ని టెస్ట్ కండక్ట్ చేస్తాను. ఇప్పుడు ఇది ఎలా అటెండ్ అవ్వాలి? ఏం లేదు, సింపుల్. యూట్యూబ్ ఓపెన్ చేయాలి, యూట్యూబ్ ఛానల్లో రోజు వీడియోస్ని చూసుకో, అయిపోద్ది ఒక పాయింట్. రైట్. ఇక ఈ టెస్ట్ ఎలా అటెండ్ అవ్వాలి దాని గురించి చూద్దాం. ఈ టెస్ట్ ఎలా అటెండ్ అవ్వాలి, రైట్. ఇక ఈ టెస్ట్ ఎలా అటెండ్ అవ్వాలి అనేది చూద్దాం. ఒకటి వెరీ సింపుల్ ఆఫ్ యూ, అన్అకాడమీ ప్లస్ ద్వారా మీరు అటెండ్ అవ్వాలి ఈ టెస్ట్ని. దట్స్ ద రీజన్, అన్అకాడమీ ప్లస్. ఓకే క్లియర్? అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూడాలి, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఒకసారి మీకు ఆ అన్అకాడమీలో మీరు టెస్ట్ ఎలా రాయాలి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లుకినా. సో ఫస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీరు మొబైల్ ఓపెన్ చేయండి, ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. మీరు మొబైల్ ప్లే స్టోర్లో జస్ట్ అన్అకాడమీ లెర్నింగ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అన్అకాడమీ లెర్నింగ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అన్అకాడమీ లెర్నింగ్ యాప్ తర్వాత ఆ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ ఏం చేయాలి? ఓపెన్ అని క్లిక్ చేయాలి. డౌన్లోడ్ అది మీరు అన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేశాను ఆల్రెడీ. ఇన్స్టాల్ కానీ ఓపెన్ క్లిక్ చేయండి. ఓపెన్ క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుందండి మీకు. యూపీఎస్సీ అయ్యో ఓపెన్ అవుతాయి. దెన్ హియర్ ఇస్ ఏ కాల్ సెర్చ్. ఇగో చూడండి, ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది. సెర్చ్ అంటే ఎలా ఉంటుందంటే ఇలా ఉంచోండి, ఇలా ఉంటుంది. ఇదే సెర్చ్ బటన్. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైప్ ఇట్ విఎంఆర్ అని టైప్ చేయండి. సెర్చ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత యూ జస్ట్ టైప్ విఎంఆర్ అని టైప్ చేయండి. విఎంఆర్ అని టైప్ చేయండి. ఓకే, విఎంఆర్ అని టైప్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. యూ క్లిక్ ఆన్ హియర్ ఫాలో. అని క్లిక్ చేయండి. ఫాలో అని క్లిక్ చేశాక దెన్ ఇక్కడ మీకు నాది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ దర్ ఈస్ కాల్ స్పెషల్ క్లాసెస్ అని చూడండి. స్పెషల్ క్లాసెస్ మీకు ఫాలో అని క్లిక్ చేయడం వల్ల మీకు ఏంటి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ స్పెషల్ క్లాసెస్లో జస్ట్ క్లిక్ ఆన్ స్పెషల్ క్లాసెస్. అందులో ఈవినింగ్ 7 o'clock మీకు ఈవినింగ్ 7 PM to 8 PM ఈవినింగ్ 7 PM to 8 PM దట్ ఈస్ ఎ స్పెషల్ క్లాస్ ఆఫ్ మైండ్ ఎవ్రీ డే. అంటే ప్రతిరోజు కూడా ఎగ్జామ్స్లో రాబోయే క్వశ్చన్లు అనే వాటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్స్లో రాబోయే క్వశ్చన్లు, రైట్. అవి ఈజీ ఉండొచ్చు, హార్డ్ ఉండొచ్చు అండి. ఈజీ ఉండొచ్చు, హార్డ్ ఉండొచ్చు. ఎగ్జామ్స్లో రాబోయే ప్రశ్నలు. డోంట్ ఎక్స్పెక్ట్ ఓన్లీ హార్డ్ క్వశ్చన్, డోంట్ ఎక్స్పెక్ట్ ఓన్లీ ఈజీ క్వశ్చన్స్. బికాస్ ఇది సచివాలయం జాబ్స్కి ఉపయోగపడాలి, ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి ఉపయోగపడాలి, బ్యాంకింగ్ వాళ్ళకి, సీజర్ వాళ్ళకి, అన్నిటికీ కలుపుంది. కాబట్టి నేను అన్నిట్లోంచి క్వశ్చన్ ఇస్తూ ఉంటాను, అన్ని ఎగ్జామ్స్ నుంచి. ఓకే, సో గాయస్ 7 PM to 8 PM యూ హ్యావ్ ఎ క్లాస్ ఎవ్రీ డే. సో ఇక్కడ మీరు అది లైవ్ వచ్చేస్తుందండి. లైవ్ మీరు వాచ్ చేసుకోవచ్చు ప్రతిరోజు కూడా. 7 రావాలి. నేను తర్వాత ఎప్పుడో వస్తా అంటే అవ్వదు. నువ్వు 7 క్లాస్ అంటే 7 రావాలి. సార్ నేను తర్వాత వస్తా సార్ అంటే ఇంకెందుకు రావడం, తర్వాత ఎందుకు? 7 o'clock టెస్ట్ అంటే నేను 7:30కి వస్తాయి. నువ్వు ఫైనల్ ఎగ్జామ్, రేపు ఎగ్జామ్ రాస్తావా? 7 కంటే ముందు ఎప్పుడు వెళ్ళాలా? 7కే వెళ్ళాలా? వాడు ముందెళ్ళా ఎగ్జామ్ కండక్ట్ చేయండి. నీకు వెళ్ళి కూర్చుంటావు అంతే, కానీ ఎగ్జామే కండక్ట్ చేయరు. పేపర్ 7 అంటే 7కే ఓపెన్ అయింది క్లాసు. సో ఎగ్జామ్ టైంకి రండి 7 o'clockకి, రైట్.
నెక్స్ట్ థింగ్ ఇక టెస్ట్ రాసుకోవచ్చు, అది వదిలేసేయండి. ఆ ర్యాంకింగ్ అనేది ఓన్లీ 100 వరకే ర్యాంక్స్ వస్తాయండి. 1 నుంచి 100 వరకే ర్యాంక్స్ వస్తాయి, మిగతా వాళ్ళకి ర్యాంక్స్ రావు. అంటే ఎగ్జామ్స్లో చాలామంది రాస్తారండి, కానీ 100 లోపల వరకే ర్యాంక్ వస్తాయి, 100 లోపల వరకే ర్యాంక్ వస్తాయి, రైట్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే గైస్, ఇవి ఎప్పుడు దాకా జరుగుతాయి? ఈ 2 థింగ్స్. వన్ ఈస్ జిఎస్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. మీకు ఫ్రీగా కరెంట్ అఫైర్ క్లాస్ ఇస్తున్నాను, కరెంట్ అఫైర్స్ క్లాసెస్. రెండోది మై క్లాసెస్, మై ఫ్రీ టెస్ట్ at Unacademy Plus. Test at Unacademy Plus. ఈ రెండు ఎప్పుడు దాకా జరుగుతాయి అంటే మీరు చాలామందికి ఇవి షేర్ చేస్తూ ఉండాలి మన వాటి గురించి. ఐ రిపీట్, మీరు షేర్ చేయాలండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వ్యూస్ మనకి పెరుగుతూ ఉంటే దాన్ మీకోసం నేను రోజు ఈ థింగ్స్ చేయగలుగుతాను. మీకోసం అంటే టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను, ఐ నీడ్ ఎ స్ట్రెంగ్త్ ఆఫ్ 500 to 600 మినిమం. 20 మంది 50 మంది 100 మందికి వస్తే టెస్ట్ కండక్ట్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉండదు. దట్స్ ద రీజన్. సో మినిమం ఒక 500 to 1000 వస్తే నీ ర్యాంక్ ఏంటో నీకు తెలుస్తుంది, నీ క్యాలిబర్ ఏంటో నీకు తెలుస్తుంది, అండ్ కండక్ట్ చేసే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఐ వాంట్ ద స్ట్రెంగ్త్ ఆల్ ఆఫ్ యూ. సో బికాస్ ఆఫ్ దాట్ రీజన్, సో యూ జస్ట్ షేర్ ది ఇన్ఫర్మేషన్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్. యూ జస్ట్ షేర్ ద ఇన్ఫర్మేషన్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్, రైట్. ఐ హోప్ యూ క్యాన్, యూ విల్ డూ, రైట్. ఎవరైనా ఒకవేళ అన్అకాడమీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే గైస్, ఎవరైనా ఒకవేళ అన్అకాడమీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే రిఫరల్ కోడ్లో, లిజన్, రిఫరల్ కోడ్లో జస్ట్ రైట్ డౌన్ VMR లాజిక్స్. చూడండి. సో గైస్, ఒకవేళ మీరు ఎవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అంటే లుక్ నౌ, క్లిక్ ఆన్ APSC TSPSC. నా క్లాసెస్ వినాలి అనుకుంటే క్లిక్, ఇందులో అన్అకాడమీలో వినాలి అనుకుంటే క్లిక్ ఆన్ APSC TSPSC. ఓకే, ఇక్కడ చూడండి, గెట్ సబ్స్క్రిప్షన్ ఉంది. క్లిక్ ఆన్ గెట్ సబ్స్క్రిప్షన్. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది మీకు. చూడండి, ఇలా వస్తున్నాయి. బెటర్ ఇవన్నీ వేస్ట్ అండి. 1 year అయితే చాలా తక్కువ. 6 monthsకి 6,300 కన్నా 1 yearకి 7,100 ఇస్ ద బెటర్ వన్. ఓకే, ఇక్కడ చూడండి, 12 monthsకి 7,700. అబ్జర్వ్ చూడండి ఒకసారి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే రిఫరల్ కోడ్ రాసుకోవాలండి. రిఫరల్ కోడ్, ఓకే చూడండి, VMR లాజిక్స్. ఈ రిఫరల్ కోడ్ రాయటం వల్ల చూడండి, ఇక్కడ ఫీజు ఎంత ఉంది? 7,700. చూడండి ఏమవుతుందో. ఇట్ కమ్స్ టు 6,930. ఓకే, సో గాయస్, ఎవరైనా సరే సబ్స్క్రిప్షన్ తీసుకుందాము అనుకుంటే, ఈ అన్అకాడమీలో ఎవరైనా జాయిన్ అవుదాం అనుకుంటే మీరు చేయాల్సింది ఇక్కడ VMR లాజిక్స్ అని రాయాలండి. VMR లాజిక్స్ అని రాయటం వల్ల మీకు స్ట్రైట్ అవే 10% డిస్కౌంట్ వస్తుంది. చూడండి, ఫీజు ఎంత అంటే 6,930కి వచ్చింది. ఇంతకుముందు 7,700 ఉండేది. అవునా? మీరు ఏ కోర్స్ జాయిన్ అవ్వకుండా అన్అకాడమీలో మీరు ఏదైనా జాయిన్ అవ్వండి, మీ ఇష్టం. అది బ్యాంకింగా, లేకపోతే SSC CGL, లేకపోతే UPSCనా, నువ్వు ఏది జాయిన్ అవుతావు జాయిన్ అవ్వు. నీకు డిస్కౌంట్ కావాలంటే జస్ట్ రైట్ డౌన్ VMR లాజిక్స్ అన్అకాడమీలో రాయండి, యూ గెట్ 10% డిస్కౌంట్. అయితే ఆ ఒక్క సబ్స్క్రిప్షన్తో మీరు అన్ని క్లాసులు వినొచ్చు. ఆ ఒక్క సబ్స్క్రిప్షన్తో మీరు, ఆ 1 సబ్స్క్రిప్షన్తో మీరు నా క్లాసెస్తో పాటు మీరు సైదుల క్లాసులు వినొచ్చు, ఇంకా అందరి క్లాసులు కూడా, అందులో ఎవరుంటారో వాళ్ళందరి క్లాసులు కూడా మీరు వినొచ్చు. ఓకే, అందరి అంటే మోస్ట్లీ ద మేజర్ సీనియర్ ఫ్యాకల్టీ, ఇఫ్ యూ అబ్జర్వ్ ద స్టేట్స్లో, మీకు ఆంధ్ర తెలంగాణ స్టేట్స్లో 2 బాగా తెలిసిన పేర్లు నాకు తెలిసి VMR సైతులు. ఈ 2 క్లాసెస్ కూడా మీరు అందులో చూసుకోవచ్చు. ఓకే, సో మీరు రాయాల్సింది VMR లాజిక్స్ అని రాయండి, యూ గెట్ స్ట్రైట్ అవే 10% డిస్కౌంట్, రైట్.